హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో నుంచి ఒక 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం. ఎవాల్యుయేట్ 0 to π/4 log of 1 plus tan x dx అని ఇచ్చారండి. మనం లెట్ I equal to 0 to π/4 log of 1 plus tan x dx ఈక్వేషన్ 1 అనుకుందాం. దట్ ఈక్వల్ టు we know that integration of f of x dx equal to integration 0 to f of a minus x dx. ఈ ఫార్ములాని మనం ఎబో ఈక్వేషన్కి అప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఎబో ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ 0 to f of ax ఫార్ములాని అప్లై చేస్తాం. సో అప్లై అబౌవ్ ఫార్ములా ఈక్వేషన్ 1 దట్ ఈక్వల్ టు 0 to π/4 log of 1 ప్లస్ tan x దగ్గర పెట్టాలండి. tan of a minus x అంటే a అంటే π/4 minus x dx. Since a equal to π/4 తర్వాత ఏం చేస్తాము? అది ఎట్లా ఉంది అబ్జర్వ్ చేస్తే tan π/4 minus x అంటే tan a minus b లా ఉంది. tan a minus b అంటే tan a minus tan b by 1 plus tan a into tan b. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఏమొస్తుంది? π/4 log of 1 plus tan a అంటే tan π/4 minus tan b అంటే x ని tan 1 plus tan a into tan b మొత్తాన్ని dx. tan π/4 అంటే ఎంత మనకు తెలుసు. నెక్స్ట్ tan π/4 అంటే 1. tan π/4 వాల్యూ ఎంత? 1. tan π/4 అంటే tan 45 degrees. అప్పుడేమొచ్చింది? 0 to π/4 log of 1 plus tan π/4 అంటే 1 minus tan x by 1 plus tan x. tan π/4 into tan x కదండి. π/4 వచ్చేసి 1 tan x. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఈ 1 plus tan x అనేది అటు వెళ్తుంది. log of 1 into 1 plus tan x 1 plus tan x ప్లస్ ఇక్కడ ఏమైనా ప్లస్ 1 minus tan x బై ఎల్సిఎం మొత్తానికి 1 plus tan x వచ్చింది dx. ఇప్పుడు మైనస్ tan x ప్లస్ tan x కొట్టేయండి. అప్పుడు మనకి ఏం మిగిలింది? log of 1 plus 1 2 అండి. 2 by 1 plus tan x dx. ఇది చూస్తే మనకి ఎట్లా ఉంది? log of a by b ఫార్ములా ఉంది. log a by b అంటే log a minus log b. ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చింది. log a by log b ఉందండి ఇక్కడ. log a minus log b. ఇప్పుడు అదే ఫార్ములాని మనం అబౌవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ కనుక I equal to 0 to π/4 log a 2 dx ఇంటిగ్రేషన్ 0 to π/4 log b అంటే 1 plus tan x అండి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ తర్వాత 0 to π/4 1 plus tan x dx ఎట్లా ఉంది? మన ఈక్వేషన్ 1 అనుకున్నాం. I equal to 0 to π/4 1 plus tan x కనుక దాన్ని I అని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ మైనస్ I కాస్త రైట్ సైడ్ వెళ్తే, ఈ మైనస్ I కాస్త లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు I plus I 2I అవుతుంది. ఇప్పుడు I plus I అవుతుంది. తర్వాత ఈ log 2 మనకున్నది మిగిలింది log 2 dx. ఈ log 2ని బయటికి తెచ్చుకుందాం మనం. 2I equal to log 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 ఇక్కడ ఏం లేదంటే 1 వచ్చా 1 dx.
ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ అప్పర్ వాల్యూ లోవర్ వాల్యూ లిమిట్ మనం log 2 into x plus 5/4 minus 0. 2a equal to log 2 5/4. ఈ 2ని ఇటు తీసుకొచ్చేది I equal to I/8. 2 into 4 కదా 8 అండి. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to 5/4 1 plus tan x log of 1 plus tan x dx into 5/8 log 2.